హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. మరి ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీరందరూ కూడా ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ పేపర్ కంప్లీట్ అయి ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మరి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటదన్న మీకు ఒక అవగాహన వచ్చి ఉంటది. డీఎడ్ ఎగ్జామినేషన్‌లో మరి ఫస్ట్ పేపర్ రాసిన తర్వాత, సెకండ్ పేపర్ రాసిన తర్వాత, థర్డ్ పేపర్ రాసిన తర్వాత మరి ఎగ్జామినర్స్ ఏ విధంగా మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతున్నారనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది. ఫస్ట్ పేపర్‌లో కానీ, సెకండ్ పేపర్‌లో, థర్డ్ పేపర్‌లో చూసినట్టయితే, థర్డ్ పేపర్ అంటే ఇవాళ అవుతుంది. దాదాపు కొన్నిసార్లు ప్రశ్నలేమో ఆహ్, టెక్స్ట్‌లో డైరెక్ట్‌గా వచ్చినాయి. కొన్ని కొన్ని ప్రశ్నలు అప్లికేషన్ గూడా వచ్చాయి. మరి రేపు ఏదైతే ఫోర్త్ పేపర్ ఉందో టీచింగ్ ఆఫ్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ లెవెల్ ప్రాథమిక స్థాయిలో భాషా బోధనలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆహ్, 21-24 సంవత్సరం వరకు మనం అనలైజ్ చేసినట్టయితే ప్రతిసారి కూడా ఒక లెసన్ పీరియడ్ ప్లాన్ ఉంటుంది. అయితే 2024లో పీరియడ్ ప్లాన్ అడగలేదు. ముఖ్యంగా పీరియడ్ ప్లాన్ అడిగితే థర్డ్ క్లాస్ మరియు ఫిఫ్త్ క్లాస్ పీరియడ్ ప్లాన్ అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు పీరియడ్ ప్లాన్ పట్ల సంసిద్ధంగా ఉండండి. ఆహ్, అయితే ఇక్కడ మళ్ళీ ఒక అంశం ఏమొస్తుందంటే ట్రైనీస్‌కి ఏం డౌట్ వస్తుందంటే పీరియడ్ ప్లాన్ మరి 24 పేజీలు ఉన్నాయి గదా! పీరియడ్ ప్లాన్ ఎన్ని పేజీలు రాయాలి? అయితే కొందరన్నారు పీరియడ్ ప్లాన్ దాదాపు 3-4 పేజెస్ అవుతదని. ఓకే. 3-4 పేజెస్ అవుతాయి. పర్వాలేదు. 4 పేజెస్ అయినా పర్వాలేదు. ఎందుకంటే అన్ని అంశాలు మనం అలా ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. 4 పేజీలైనా ఇంకా మిగతా క్వెషన్స్ ఏవైతే 3 ఉంటాయో వాటికి మనము 2, 2 పేజీలు రాసిన 4+3 4+6 10 అవుతాయి. 10+10 3 మార్క్స్ అయినా గూడా మనకు పేపర్స్ పేజెస్ సరిపోతాయి. ఇవే కాకుండా మనం చూసినట్టయితే ఇంకొక అంశం గమనించాలి ఏందంటే ఈ 2 రోజుల ప్రశ్న పత్రాల్లో ప్రతి చాప్టర్ నుంచి గూడా ఒక లాంగ్ క్వెషన్, ఒక షార్ట్ క్వెషన్ వస్తుంది. ఏ చాప్టర్‌ని కూడా ఎగ్జామినర్ మిస్ చేయట్లేదు. అంటే మీకు తెలుగులో ఎన్ని చాప్టర్‌లు అయితున్నా అన్ని చాప్టర్‌ల నుంచి అంటే మొదటి 4 క్వెషన్స్‌లో కంపల్సరీ ఒకటొస్తుంది. అదేవిధంగా 3 మార్క్స్‌లో డెఫినిట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేషన్ చాప్టర్‌లో ఒక క్వెషన్ ఉందనుకోండి. ఎవాల్యుయేషన్ చాప్టర్ ఉందనుకోండి. ఒకవేళ 5 మార్క్స్‌లో ఆ క్వెషన్ వచ్చిందనుకోండి. దాంతో పాటు 3 మార్క్స్‌లో కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది 4 మార్క్స్‌లో వచ్చినా రాకున్నా 3 మార్క్స్‌లో కంపల్సరీ ఉంటది. కాబట్టి ప్రతి చాప్టర్ కూడా క్షుణ్ణంగా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ ఉన్నాయి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మనం ఏమంటాం శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. పఠనంకు సంబంధించి, లేఖనంకు సంబంధించి కూడా చాలా సార్లు ప్రశ్నలొస్తున్నాయి. లేఖనంకు సంబంధించి మరి ఉత్తమ లేఖనం అనేటి ఏంటిది? అదేవిధంగా మరి ఈ 4 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, భాషకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయో, వీటిని క్లాస్ రూమ్‌లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారన్నది, లేదా ఏ యాక్టివిటీస్ చేస్తారు దీని మీద అన్నది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్ఈపీ 2020లో భాషకు సంబంధించి, ముఖ్యంగా మాతృభాషకు సంబంధించిన అంశాలను కూడా అడగొచ్చు. ఈ ప్రశ్న మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. అదేవిధంగా రీడ్ ప్రోగ్రామ్ కావచ్చు, అదేవిధంగా మరి క్లాస్ రూమ్ అప్లికేషన్ అంటే మీరు అందరూ కూడా ఫస్ట్ ఇయర్‌లో టీచింగ్ ప్రాక్టీస్ వెళ్లారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పఠ పఠనము ఏ విధంగా విద్యార్థుల్లో పెంపొందిస్తారు? మూడో తరగతిలో అన్నప్పుడు ఏ యాక్టివిటీస్ చేస్తారు? లేదా భాషణం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో భాషను పెంపొందించడానికి మూడో తరగతి విద్యార్థులు ఎలాంటి కృత్యాలు నిర్వహిస్తారు. అంటే పఠనానికి సంబంధించి రోల్ ప్లే కావచ్చు, లేకపోతే పేర్ వర్క్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి మనం చూస్తున్నట్టయితే ఇవే కాకుండా ఎవాల్యుయేషన్‌కి సంబంధించి కూడా క్వెషన్స్ అడగడం జరుగుతుంది. మనం ఇంకా చూసినట్టయితే మనము ప్రశ్నలు ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. రీడ్ లాంటిది, క్లాప్ లాంటిది. అదేవిధంగా మనము కొన్నిసార్లు డెఫినిషన్స్ అడుగుతున్నారు. క్లాప్‌ని సీఎల్ఈఏపీ అంటే ఏంటిది? విడమర్చి రాయమంటున్నారు. కేబ్ అంటే ఏంటిది రాయమంటున్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే బోధన అభ్యసన సామగ్రికి సంబంధించి కూడా క్వెషన్స్ రావచ్చు. లేదా మనకు 3 మార్క్స్‌లో బోధన అభ్యసన సామగ్రి వచ్చినప్పుడు ఒక విధంగా రాయొచ్చు. అదేవిధంగా మనము 5 మార్క్స్‌లో వచ్చినప్పుడు మరి బో థర్డ్ క్లాస్‌లో, ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌లో బోధనాభ్యసన సామగ్రిని ఏ విధంగా లెసన్ చెప్పడానికి ఏ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగిస్తాము.
అదేవిధంగా యూనిట్ ప్లాన్ కూడా అడగొచ్చు. వార్షిక ప్రణాళిక కూడా అడగొచ్చు. అదేవిధంగా భాష అభివృద్ధి పిల్లల్లో ఎలా చేస్తాం? క్లిప్ లాంటి ప్రోగ్రామ్ గురించి కూడా అడగొచ్చు. కాబట్టి ఇంకా వినూత్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గోడ పత్రిక గురించి, అదేవిధంగా డైరీ, విద్యార్థుల యొక్క డైరీ, తెలుగులో విద్యార్థులు డైరీ రాపిస్తున్నారా? ఇవే కాకుండా మనం చూసినట్టయితే త్రిభాషా సూత్రం గురించి, ఆదర్శన పఠనం గురించి, ప్రకాశ పఠనం గురించి, రీడ్ ప్రోగ్రామ్ గురించి, హ్మ్. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఆహ్, భాష ఎలా ఉత్పత్తి చేయొచ్చు, విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉంటది, ఇలాంటి అన్ని అంశాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి గమనించాలి. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనకు 3 మార్క్స్ క్వెషన్స్ వస్తున్నాయి. 1 మార్క్ క్వెషన్స్. దాదాపు మనకు 5 చాప్టర్లు లేదా 6 చాప్టర్లు తెలుగులో. మరి దాంట్లోకెళ్ళి 3 మార్కులకి తప్పనిసరిగా ఒక క్వెషన్ వస్తుంది. అదేవిధంగా 1 మార్క్ ఒక క్వెషన్ వస్తుంది. 4 మార్కులకు 5 మార్కుల క్వెషన్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ 2 రోజుల్లో ప్రశ్న సరళి గమనించినట్టయితే ఏ చాప్టర్‌ని కూడా ఎగ్జామినర్ వదిలిపెట్టట్లేదు. ముఖ్యంగా మరి తెలుగు అందరికి కామన్‌గా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రేపు తెలుగు ఎగ్జామ్ మెథడాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు గైడ్‌లు గాని అట్లాంటి వాటిని ప్రిపేర్ కాకుండా తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాన్ని నుంచే మీకు ప్రశ్నలొస్తాయి. ఇది ఘంటాపథంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఎగ్జామినర్ అయినా మనము ప్రామాణికం లేదా స్టాండర్డ్ ఏది తీసుకుంటామంటే తెలుగు అకాడమీ బుక్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగు అకాడమీ బుక్ ఫాలో కండి. అదేవిధంగా నేను 21-24 వరకున్న పేపర్స్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో లింక్‌లో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. మళ్ళీ ఇంకో అంశం ఏంటిదంటే ఈ 2 రోజుల్లో గమనించిన అంశం ఏంటిదంటే, ఈ 4-5 సంవత్సరాల పేపర్‌లో వచ్చిన ప్రశ్నల నుంచే దాదాపు ప్రశ్నలొస్తున్నాయి. ఫస్ట్, సెకండ్ పేపర్‌లో మనం చైల్డ్ పెడగాలజీ కావచ్చు, సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులంలో కూడా 2 రోజులు చూసిన దాంట్లో ఏమనిపిస్తుందంటే 21-24లో ఉన్న క్వెషన్స్ నుంచే వస్తున్నాడు. అంటే మనం ఒకవేళ ఈ 21-24 వరకున్న ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల పేపర్స్‌ని గట్టిగా చదివేసినట్టయితే ఎగ్జామ్ పోలో మనం గెట్ ఆన్ అవుతాం. సో, దయచేసి మీరందరూ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన లింక్ ద్వారా ఆ పేపర్స్ చూడండి. ఆ క్వెషన్స్‌నన్నిటిని ఒకసారి క్షుణ్ణంగా చదవండి, అధ్యయనం చేయండి. ఎందుకంటే ఈ ప్రశ్నలు ఒక క్వెషన్ బ్యాంక్ అనుకోండి. ఈ 50 క్వెషన్‌లు వీటి నుంచి తప్ప బయటకి ఏమీ రావు క్వెషన్స్. కాబట్టి దయచేసి డిస్క్రిప్షన్‌లో లింక్ చూడండి. మంచిగా అధ్యయనం చేయండి. రేపు ఎగ్జామ్ కూడా బాగా రాస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ డాక్టర్.